అందరికీ నమస్కారం. నేను మీ సాయి కిరణ్. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉందంటే దానికి కారణం మన సంస్కృతి సాంప్రదాయాలు. అయితే మూఢనమ్మకాలు వీటిని కూడా మన వాళ్ళు తరతరాల నుండి ఫాలో అవుతూ వస్తున్నారు. ఇంతకీ వీటిని ఫాలో అవ్వాలా వద్దా అనే వాటిపైన నేను చాలా డిబేట్లు క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లల మధ్య పెట్టేవాడిని. సో వీటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కానీ లేదా ప్రాక్టికల్ రీజన్స్ కానీ నాకు తెలిసినవి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. జనరల్గా మనం బయటికి వెళ్తుంటాం. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే మనం వెనక్కి వచ్చి కాసేపు కూర్చొని వాటర్ తాగి తర్వాత బయలుదేరుతాం. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఎవరైనా తుమ్మినప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి ఏరా తుమ్ముతున్నావు, ఏం దగ్గా, జ్వరమా, జలుబా, ఎయిడ్సా, ఏంది నీ పరిస్థితి, అది వారిని పరామర్శించి వీలైతే వారికి ఒక గ్లాస్ వాటర్ తాగించి తర్వాత నువ్వు బయలుదేరాలి. వెనక్కి వచ్చి నీళ్లు తాగడం అనే మాట నిజమే, కానీ ఎవరో తుమ్మితే నువ్వు వెళ్ళి వెనక్కి నీళ్లు తాగి వెళ్ళిపోవడం అనేది మూర్ఖత్వం అనే చెప్పొచ్చు. దాన్ని ఊరికే నీ టైం వేస్ట్. అదే ఒకవేళ మనకు తుమ్ము వస్తే కాసేపు కూర్చొని నీళ్ళు తాగిపోతాం. ఇది కూడా నిజమే. మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మనకు తుమ్ము వచ్చిందంటే మనం ఏదైనా పని చేయడానికి మన బాడీ రెడీగా లేదు, కాసేపు ఆగు అని అదొక ఇండికేషన్. కాబట్టి అప్పుడు మనం వాటర్ తాగి వెళ్తాం. కానీ ఎవరో తుమ్మితే ఆ పని చేస్తే నిజంగా మూర్ఖులు అవుతారు. ఇదొకటి. సాయంత్రం పూట గోర్లు కత్తిరించకూడదు అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? సో దీన్ని మనం కరెక్ట్గా చూస్తే పూర్వం కరెంట్ ఉండేది కాదు. సో సాయంత్రం అంటే చీకటి పడే సమయం. సో ఆ టైంలో నువ్వు కత్తిరించుకుంటుంటే ఎక్కడ నీ చేయి తెగి బ్లడ్ వస్తుందో అని ఒక చిన్న భయంతో సాయంత్రం పూట కట్ చేసుకోకూడదు అంటే అది ఇలా వచ్చేసింది. పోనీ నట్టింట్లో కూర్చొని ఎందుకు కట్ చేసుకోకూడదు అన్నారు. సో దీనికి కూడా చూడండి, జోగాడే పిల్లలు కనుక ఉంటే ఇంట్లో వాళ్ళు పొరపాటున గోరు కనుక గొంతులో ఇరుక్కుంటే ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇందువల్ల మనం నట్టింట్లో కూర్చొని తీసుకోకూడదు, ఒక సైడ్కి వెళ్ళి తీసి జాగ్రత్తగా పడివేయాలి అని అంటారు. సో దీని వెనక ఉండే రీజన్, బయటికి వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి ఎదురైతే అశుభం అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఇది ఎంతవరకు నిజం అంటారు? సో ఇది చూడండి, పూర్వపు రోజుల్లో కిరోసిన్ ల్యాంప్స్తో గుర్రాల బండి పైన కానీ ఎడ్ల బండి పైన కానీ ట్రావెల్ చేసేవారు. సో ఈ దీపపు కాంతి ఆ చిరుతపులు కానీ ఈ పిల్లుల పైన కానీ ఏ జంతువుల మీద పడ్డా వాటి కళ్ళు గ్లో అవుతాయి, మెరుస్తాయి. సో అలా మెరిచినప్పుడు ఈ గుర్రాలు కానీ ఈ ఎడ్లు కానీ ముందుకు ఆగిపోతాయి. దాన్ని వాళ్ళు ప్రాణాపాయంగా ఆలోచించి వెనక్కి వచ్చేస్తారు. సో ఇది అప్పుడు జరిగింది. ఇప్పుడు పిల్లి ఎదురైతే నీ భవిష్యత్తు ఎలా మారిపోతుందండి? నువ్వు ఎలా అయితే నీ పని మీద బయటికి వెళ్తున్నావో అది కూడా దాని పని మీద బయటికి వెళ్తా ఉంది. అది ఎదురైతే నీకు అశుభం ఎలా అవుతుంది? ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. జనరల్గా పిల్లలు అడుగుతుంటారు, సార్ గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం, ఏం వంకాయ ఎందుకు కొట్టకూడదు, టమోటకాయ ఎందుకు కొట్టకూడదు అని. నిజానికి చూడండి, కొబ్బరికాయ కొన్నప్పటి నుండి దాని పీచుతో సహా, సో చూడండి కొబ్బరి పీచుని వంట నిప్పుగా వాడుతున్నాం. సో తర్వాత దాన్ని గుడికి తీసుకొచ్చినప్పుడు పూజారి దాన్ని పాల్గొట్టి కోకోనట్ వాటర్ మనకే వేస్తాడు. కోకోనట్ వాటర్ ఎనర్జెటిక్. సో దాన్ని మనం తాగుతాం. తాగిన తర్వాత ఇలా అనుకుంటాం, కోకోనట్ హెయిర్కి మంచిది. దాని తర్వాత కొబ్బరిని అక్కడ ఉన్న 10 మందికి పంచిపెడుతున్నాం, కోకోనట్ హెల్త్కి మంచిది, బలాన్ని ఇస్తుంది. సో అయిపోయిన తర్వాత చిప్పలు కూడా మళ్ళీ వంట నిప్పుగా వాడుకోవచ్చు. సో ఒక ఫ్రూట్ ఏదైతే ఉందో ఇన్ని రకాలుగా ఉపయోగపడేది ఒక కోకోనట్ మాత్రమే. ఇంకోటి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ కోనేటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయా, పుణ్యాలు వస్తాయా? ఇది ఒక క్వశ్చన్. పూర్వపు రోజుల్లో ఏంటంటే ఎందుకంటారు అలా? సో పుణ్యక్షేత్రాలు మనం గమనిస్తే దాదాపు కొండల్లోనే ఉంటాయి. సో ఆ కొండ నుంచి వచ్చే నీళ్లు అన్ని మొక్కల యొక్క వేర్లను తాకుతూ వచ్చి ఒక ఎనర్జెటిక్ వాటర్ లాగా ఒక చోట స్టోర్ అవుతూ మళ్ళీ అలా వెళ్తూ ఉంటాయి. సో ఇది ఆ పుణ్యక్షేత్రంలో ఉండే కోనేరులో స్నానం చేస్తే
పాపాలు పోతాయో పుణ్యాలు వస్తాయో నాకైతే తెలియదు, కానీ రోగాలు అయితే పోతాయని షూర్గా చెప్పగలం. ఎందుకంటే ఎనర్జెటిక్ వాటర్ అంతా అక్కడ ఒకసారి స్టోర్ అయ్యి మళ్ళీ వెళ్తూ ఉంది. సో ఇందువల్ల అలా అంటారు. బట్ ఇప్పుడున్న స్టోర్డ్ వాటర్లో స్నానం చేస్తే మాత్రం లేని రోగాలు తెచ్చుకుంటాం, ఉన్న రోగాలు కాకుండా. ఇప్పుడు అలా తయారయ్యాయి. మనం గమనిస్తే చూడండి, మాంసం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలంటే క్యారియర్లో మన వాళ్ళు బొగ్గును అందులో వేస్తారు. ఎందుకురా అని పిల్లలు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలు, సార్ దెయ్యాలు వస్తాయి సార్. నిజంగా నవ్వొచ్చే విషయమే ఇది. ఎందుకంటే దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. పూర్వపు రోజుల్లో ఇప్పటిలాగా కాదు. ఇంటి నుండి పొలాలు కొంచెం దూరంగా ఉండేవి, అడవి మార్గాన వెళ్ళి క్యారియర్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి రావాలి. సో ఈ మాంసం ఒక చోటు నుండి ఇంకో చోటికి తీసుకెళ్లే క్రమంలో జంతువులకు వాసన పసిగట్టే స్టామినా ఎక్కువగా ఉంటుంది మానవుడితో పోలిస్తే. సో వీడు మాంసం పట్టుకొని వెళ్తుంటే ఆ వాసనకు అది వచ్చి మాంసాన్ని తింటుంది, వీడిని తినేస్తుంది. సో బొగ్గు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మెల్ క్యారియర్లోంచి బయటికి పోకుండా తను అబ్జర్వ్ చేసుకుంటుంది. సో స్మెల్ బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు. స్మెల్ రాకపోతే జంతువులు వాసన పసిగట్టలేవు. సో వీడు సేఫ్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి క్యారియర్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అవ్వగలరు. సో దీని వెనుక ఉండే రీజన్ ఇది. దెయ్యాలు వస్తాయి ఇవన్నీ కూడా మూర్ఖత్వం, అదనమాట దీని వెనుక ఉండే ఫ్యాక్ట్. సో జనరల్గా మనం చూస్తే ఖురాన్లో అయినా బైబిల్లో అయినా భగవద్గీతలో అయినా పంది మాంసం తినకూడదు, తగలకూడదు అనే ఒక ఇది ఉంటుంది. ఎందుకు అలా అన్నారు అంటే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ చూస్తే, మనకేదైనా ఒక జ్వరం కానీ ఏదైనా వచ్చిందంటే మన బ్లడ్లో 3 days బ్యాకే వైరస్ ఎంటర్ అయి ఉంటుంది. సో బ్లడ్ అనేది డేంజరస్, దాన్ని మనం అస్సలు తినకూడదు. ఏవైనా రోగాలుంటే ఫస్ట్ అటాక్ అయ్యేది బ్లడ్కే. కాబట్టి మిగతా జంతువుల్ని మీరు గమనిస్తే వాటిని కట్ చేసినప్పుడు బ్లడ్ అంతా వెళ్ళిన తర్వాత ఆ మాంసాన్ని మనం ఇంటికి తీసుకొని వచ్చి చేసుకొని తింటారు. బట్ పంది క్వైట్ డిఫరెంట్. ఎందుకంటే పందిని మామూలుగా కొయ్యలేరు, చర్మం మందంగా ఉంటుంది. దాన్ని అలాగే కొట్టి చంపి కాల్చుకొని తర్వాత కోసుకొని తింటారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని రక్తం ఆ కండరాల్లోనే ఇంకిపోయి ఉంటుంది. సో ఇంకేదైనా సరే, ఒంటైనా ఈ కోడి, గొర్రె, ఇంకోటి ఏవేవైనా సరే, మిగతా జంతువులకి బ్లడ్ అంతా పోయిన తర్వాత ఆ మాంసం మాత్రమే తీసుకొని వచ్చి తింటారు. సో బ్లడ్ దాంట్లోనే ఇంకిపోయింది. సో అది మనకు డేంజరస్, తినకూడదు. బ్లడ్ ఉండేది ఏదైనా, చనిపోయిన వాటిని కూడా తినకూడదు. ఎందుకంటారంటే బ్లడ్ దాంట్లో నరాల్లో ఇంకిపోయి ఉంటుంది. సో అందువల్ల పంది మాంసం తినకూడదు అని అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. మనం గమనిస్తే ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ నదిని క్రాస్ అయ్యేటప్పుడు నదులు కనపడగానే కాయిన్స్ తీసి నదిలో వేస్తే పుణ్యం అని వేస్తూ ఉంటారు. సో పూర్వపు రోజుల్లో ఏమేదంటే వీటిని మనం రాగితో తయారు చేసేవాళ్ళు పెద్దలు. సో రాగి ఎప్పుడైతే నదిలో వేస్తామో ఆ కాయిన్స్ కొంచెం ఎనర్జెటిక్గా మారి అవే తాగుతారు, అవే బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో పలు రకాల లాభాలు అయితే ఉన్నాయి. సో ఈ రాగి నాణాలు నదిలో వేయటం వల్ల ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోయి వాటర్ కూడా కొంచెం ఫ్రెష్ అయ్యేదానికి, తాగడానికి కూడా మంచిగా అవుతాయి. సో అందువల్ల రాగి నాణాలు అప్పుడు కాయిన్స్ వేసేవారు. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ మనం ఈ కాయిన్స్ వేయటం వల్ల ఏ ఉపయోగము లేదు. సో దీని వెనుక ఉండే రీజన్ అది. లోపల లక్షల పరికరాలున్న వాహనం కూడా స్టార్ట్ చేసే ముందు నిమ్మకాయ మీద నుండే తొక్కించి స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఇదంతా? పూర్వపు రోజుల్లో బండి స్టార్ట్ చేసే ముందు నిమ్మకాయని తొక్కించాలి, నిజమే. కానీ అప్పట్లో బండ్లు అంటే ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు. బురదలో తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి వాటి కాళ్ళ మధ్య ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ తొక్కడం వల్ల విటమిన్ సి, సిట్రస్ యాసిడ్స్ కొన్ని ఉండటం వల్ల సో అక్కడ పుండు మానేదానికి కొంచెం అవకాశాలు. ఇప్పుడు ఈ రబ్బర్ టైరు తొక్కితే ఏ రకమైన లాభాలు ఉన్నాయైతే మనకైతే అసలు అర్థం. నిజంగా ఇది ఒక మూఢనమ్మకం.